నమస్తే. డీటెయిల్స్ చూద్దాం. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు కాకినాడ జిల్లా అధికార యంత్రాంగం పనుల్లో నిమగ్నమైంది. ముంపు ప్రాంతాల్లో ప్రజలకు ఆహార పొట్లాలు అందించడమే కాకుండా ప్రజల వద్దకు చేరుకునే విధంగా కాకినాడ నుండి 18 బోట్లను విజయవాడకు పంపించారు. రెవెన్యూ డివిజనల్ అధికారి ఇట్ల కిషోర్ ఏర్పాట్ల గురించి వివరించారు. కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాల మేరకు కాకినాడ నుంచి పెద్ద ఎత్తున ఉదయం టిఫిన్, మధ్యాహ్నం వెజిటబుల్ పలావ్, రాత్రి భోజనం ఇక్కడే వడ్డించి పెద్ద ఎత్తున పంపిస్తున్నామన్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా కాకినాడ కరెస్పాండెంట్ నందిని అందిస్తారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి మాత్రము విజయవాడను వరదలు ముంచెత్తాయని చెప్పాలి. 3 రోజులుగా వరద నీటిలోనే మిటమిటలాడిపోతున్నారు. కనీసము తినడానికి కూడా తిండి లేని పరిస్థితిలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు వచ్చిందనే చెప్పాలి. వరద బాధితులను ఆదుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ రంగాలు కూడా సిద్ధమయ్యాయి. ఏదైతే ఒక పక్క సీఎం చంద్రబాబు, మరో పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొత్తము జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం అయ్యి వరద బాధితులను వారికి ఆహార పొట్లాలు అందించినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అందించలేకపోతున్నారు. మరో పక్క నేరుగా వారి దగ్గరికి వెళ్లి ఆహార పొట్లాలు ఇవ్వలేని పరిస్థితి. డ్రోన్ల ద్వారా కూడా ఈ రోజు విజయవాడలో వారికి ఆహార పదార్థాలతో పాటు ఒక పక్క పాలు కూడా సప్లై చేస్తున్నారు. అయితే అన్ని జిల్లా కలెక్టర్లు కూడా అప్రమత్తం అయ్యారు. ఆయా ప్రభుత్వ రంగం కూడా రెవెన్యూ, మున్సిపల్, అలాగే ఆర్డీఓ శాఖ అన్ని అధికారులు కూడా అప్రమత్తమయ్యి ఏదైతే ఆహార పొట్టాలకు సంబంధించి అక్కడ ప్రతి హోటల్స్ లో కూడా దీనికి సంబంధించి స్వచ్ఛంద సంస్థలతో పాటు అందరూ ముందుకు వచ్చి ఆహారాలు పదార్థాలు తయారు చేసి ఇటు కాకినాడ నుంచి చూసుకున్నట్టయితే 18 బోట్లు, అలాగే 200 మంది మున్సిపల్ కార్మికులు కూడా అక్కడికి వెళ్లారు. వీరందరూ కూడా ఆహారం అందించేందుకు. అదే ప్రస్తుతం కాకినాడలో మనం ఒక ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ హోటల్లో కూడా దాదాపుగా 15,000 మందికి అయితే వరద బాధితులకు ఆహారం అందించేందుకు అయితే వీరన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 6 గంటల నుంచి ఇక్కడ మహిళలు కూడా వచ్చారు, చిన్నారులు కూడా ప్యాకింగ్ చేయడానికి వచ్చారు. వీరంతా కూడా ఇక్కడ ఉదయం 7 గంటల నుంచి కూడా ఆహార పదార్థాలు వండుతూనే ఉన్నారు. ముఖ్యంగా వెజిటేబుల్ బిర్యానీతో పాటు చికెన్ కర్రీ కూడా చేశారు, అలాగే వెజ్ కర్రీ కూడా వండుతున్నారు. అయితే ఇదంతా కూడా ఆల్రెడీ ఒక విడత మార్నింగ్ 10 o'clock ఒక విడత అయితే వెళ్ళిపోయింది. అయితే రెండో విడతకు సంబంధించి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. లోపల ప్యాకింగ్లు కూడా చేస్తున్నారు. అసలు ఎంతమంది ఉన్నారు, ఎన్ని వేల మందికి ప్యాకింగ్ చేస్తున్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఎప్పుడు లేని విధంగా ఈసారి విజయవాడను వరద ముంచెత్తింది. ఆహారం కోసము కొట్టుమిట్లాడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాం ప్యాకింగ్లు కూడా చేస్తున్నారు. వీరంతా కూడా స్వచ్ఛందంగా వరద బాధితుల కోసం వారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారనే చెప్పాలి. అయితే దీనికి సంబంధించి ఆర్గనైజర్ ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం చూద్దాం. ఇదంతా కూడా వెజిటేబుల్ కర్రీతో పాటు వెజిటేబుల్ బిర్యానీ కూడా చేస్తున్నారు. ఆర్గనైజర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ రోజు విజయవాడలో చూసాము వరద అంతా కూడా కొట్టుకుపోయి ప్రజలు ఆహారానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఒక పక్క సీఎం, జిల్లా కలెక్టర్ ఆదేశాలతో కూడా మీరంతా కూడా ముందుకు వచ్చారు. ఏంటి, ఎంతమందికి మీరు ఈ రోజు ఆహారం పంపిస్తున్నారు, ఎలా పంపిస్తున్నారు? యాక్చువల్లీ మేము నిన్న నైట్ నుంచి మేము ఇప్పుడు వరకు ఒక 15,000 పీపుల్కి మేము సర్వ్ చేసామండి ఫుడ్. అలాగే మాతో పాటు ఇంకా కొన్ని క్యాటరర్స్, కొన్ని రెస్టారెంట్స్ కూడా ఇంకా సేమ్ మాలాగే సర్వ్ చేస్తున్నారు. యాక్చువల్లీ మన జిల్లా కలెక్టర్ గారు, అలాగే ఆర్డీఓ గారు, అలాగే మన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉన్నారు కదా, వాళ్ళ అందరి ఆధ్వర్యంలో, వాళ్ళ ఇన్స్పెక్షన్లో నేను నైట్ నుంచి అందరూ వచ్చి సందర్శించి మొత్తం అందరినీ చూసి ప్రతి ఒక్కటి ఇన్స్పెక్ట్ చేసి పంపిస్తున్నామండి. అంటే కొంచెం హైజీన్గా చేద్దామని. అంటే ఈ యాక్చువల్లీ మనం సర్వ్ చేయాలంటే మనకి అవకాశం రాదు, చాలా కష్టం. వాళ్ళు ఇక్కడ నుంచి విజయవాడ తీసుకెళ్ళి అంతమంది సర్వ్ చేయాలంటే గవర్నమెంట్ ద్వారా మాకు ఈ అవకాశం వచ్చింది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అలాగే చాలా మంది యూత్ కూడా దీంట్లో పాల్గొన్నారు. సోషల్ సర్వీస్ పాల్గొన్నారండి అందరూ. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం నేనైతే. అంటే మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే చాలా మందికి అక్కడ ఆహారం అందట్లేదు. ఎంత తీసుకొచ్చినా కూడా సరిపడలేని పరిస్థితి. అంటే ఈ వరదల్లో చిన్నారులు, వృద్ధులు కూడా ఇరుక్కుపోయిన పరిస్థితి ఉంది. మనం పొద్దున్న నుంచి టీవీలో చూస్తున్నాము. అయితే మీరు ఈ విధంగా పంపిస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? అదే అన్నాను, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి సర్వ్ చేయడం అంటే మనం కష్టం కాబట్టి గవర్నమెంట్ ద్వారా మేము ఇక్కడ సర్వ్ చేసే అవకాశం మాకు కలిగిందని అంటున్నాను. అందుకనే అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేమైతే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం. సాయంత్రం కూడా డిన్నర్ ఏమైనా ఆర్డర్ ఇచ్చారు పంపించడానికి? ఇప్పుడు మేము పంపించేది ఈవినింగ్ డిన్నర్ కేనండి. ఆల్రెడీ మేము లంచ్ కి, బ్రేక్ఫాస్ట్ కూడా పంపించామండి ఆల్రెడీ. ఇది అంటే ఇప్పుడు మేము పంపించేది డిన్నర్ కేనండి. ఇప్పుడు మొత్తం మీరు వాడిన రైస్ కావచ్చు, ఎన్ని కిలోల రైస్ వాడారు, ఎంత వెజిటబుల్ వాడారు ఇప్పటి వరకు? దాదాపుగా మేము వచ్చేసి 80 బ్యాగ్స్ వాడామండి. అరౌండ్ 16 to 1700 కిలోస్ వాడాము మేము రైస్. వెజిటబుల్స్ వచ్చేసి ఒక 20 బ్యాగ్స్ ఆనియన్స్, అలాగే క్యారెట్, బీన్స్ అన్నీ వాడామండి. అంటే యాక్చువల్లీ ఇది ఏంటంటే ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి 4 hours 5 hours పడుతుంది.
పట్టుకెళ్ళినాక కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి 2-3 అవర్స్ పడుతుంది. టోటల్గా ఒక 7 అవర్స్ టైం తీసుకుంటుంది. కాబట్టి ఇది పాడవకుండా ఉండేలాగా చాలా జాగ్రత్తలు తీసుకుని మేము చేస్తున్నామండి. ఈ రోజు మన జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. మీతో పాటు సోషల్ అలాగే సేవా సంస్థలు కూడా ముందుకు వచ్చారు. మన దగ్గర నుంచి బోట్లు కూడా పంపించి వాళ్ళకి ఆహారం అందించే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. బయట మహిళలు కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా తెల్లవారుజామున వచ్చారు. అంటే వీళ్ళంతా కూడా ఇక్కడ సహాయం చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? అదే అండి అంటున్నారు, ఎవరికి కావాలి స్వచ్ఛందంగా చేస్తున్నారంటే జనరల్గా ఏంటంటే అది ఒక బాధ్యతగా ఫీల్ అయ్యి చేస్తున్నారు అందరూ కూడా. అదే అంటున్నాం, ఇప్పుడు గవర్నమెంట్ ఎంతలా చేస్తుందో దానికి తోడు ప్రజలు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటిదే ఇప్పుడు ఉండాలని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే ఎప్పుడు ఇలాంటి వరదలు ఇలాంటి రాకూడదు. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ లో చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు అందరూ కూడా. విపత్తు సంభవించినట్టు మనకు ముందుగా తెలియదు కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్స్ కూడా వస్తుంటాయి. రేపు ఏమైనా చేయాలని ఆర్డర్స్ ఏమైనా వచ్చాయా? ప్రస్తుతానికి ఇంకా ఏం లేదండి. చెప్తారండి, ఈవినింగ్ అప్డేట్ చేస్తారు. అంటే అక్కడ ఇంకా ఇక్కడ మన ఈ స్టోర్ నుంచి ఎలా వెళ్తుందో వేరే జిల్లాల నుంచి కూడా ఫుడ్ వెళ్తుంది కదా, చూసుకుని వాళ్ళు ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే దాన్ని బట్టి మాకు ఆర్డర్ చేస్తారు. ఈ వర్క్ చేయడానికి ఇక్కడ ఎంతో మంది మొత్తం సపోర్ట్ చేశారు? 70 మెంబర్స్ చేస్తున్నారండి ఇక్కడ ఇప్పుడు. 70 మంది 15,000 మందికి సప్లై చేస్తున్నారు. అవునండి. చూసాం కదా, ఇంత మంది యూత్ వచ్చి చక్కగా ప్యాకింగ్ కూడా చేస్తున్నారు. విపత్తు వచ్చినప్పుడు ఎవరికి కూడా ముందుగా చెప్పిరాదు. విపత్తు అనేది ప్రతి చోట కూడా వస్తుంది. ఇటువంటి సమయంలో ఒకరికొకరు మానవతా దృక్పథంతో సహాయం చేసుకోవాలి. అలాంటప్పుడే మనందరికీ కూడా ఒక కమ్యూనిటీ కూడా ఉంటుందని వీళ్ళంతా కూడా చెప్తున్నారు. ఏదైతే జిల్లా కలెక్టర్ షణ్ముఖన్ సెగ్లి ఆదేశాలతో ఆర్డీఓ మున్సిపల్ వీళ్ళంతా కూడా అప్రమత్తమయ్యి వీరందరినీ కూడా ఫుడ్ సప్లై చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. మేమంతా కూడా ఈ విధంగా చేయడం చాలా ఆనందంగా ఉందని వీరంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.